ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి, ప్రత్యేక పూజలు? ఈ రోజున స్వామివారికి ఉదయం నుంచి కూడాను ఉదయం 5:30 గంటలకి అభిషేకం చేయడం జరిగింది. పంచామృతాలతోటి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి సింధూర పూజ అయిన తర్వాత స్వామివారికి తమలపాకులతోటి విశేషంగా సహస్రనామార్చన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడాను ఆకు పూజలు, తర్వాత అర్చనలు, ఈ విధంగా ఎన్నో రకాలుగా పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ రోజున చాలా విశేషంగా ప్రతిసారి కంటే ఈ సంవత్సరం ఎక్కువగా 35 వడమాలలు రావడం, స్వామివారికి రోజు రోజుకి కూడా వడమాలల విశేషం పెరగడం, ఆ వడమాల వేయడం ద్వారా గ్రహ దోషాలు కానీ ఈతి బాధలు కానీ అన్నీ పోయి తద్వారా అది పంచితే ఎంత ప్రభావం ఉంటుందంటే ఆ విధంగా వడమాల వేసి నైవేద్యం పెట్టి తర్వాత భక్తులకు పంచి అది ప్రసాదంగా తీసుకుని వెళుతూ ఉన్నారు. ఉదయం నుంచి చాలా కోలాహలంగా ఈ విధంగా దేవాలయంలో అంతా కూడా పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా స్వామివారికి సాయంత్రం కూడా తారకనామ మంత్రంతో మన హనుమాన్ కళావేదికలో ఈ విధంగా విశేషంగా పిల్లల చేత ఆకుపూజ మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేయడం జరుగుతుంది. మా దేవాలయం పొద్దున ఏ సమయం నుంచి మొదలయ్యాయి? ఉదయం 5:30 గంటల నుంచి ప్రారంభమైందని దేవాలయం. 5:30కి అభిషేకం జరిగింది. తర్వాత నుంచి ఆకుపూజ అర్చన అనేది ప్రారంభమైంది. భక్తులు చాలా మంది ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నారని చెప్పారు. చాలా చక్కగా వచ్చారు ఈ రోజున. ప్రతి సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వెళుతున్నారు. స్వామివారి విశేషంగా కానీ స్వామివారికి మధ్య అయోధ్య రామ మందిరం కట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా భక్తి ప్రపత్తలు ఈ విధంగా పెరిగాయి. అందరికీ కూడాను స్వామివారికి రాముల వారి మీద కూడా కానీ ఆంజనేయ స్వామి మీద కానీ మధ్య రామాయణం వినడం, చాలామంది కూడాను ఎన్నో మంది ప్రవచనకర్తలన్నీ కూడా చెప్పడం విశేషంగా ఇవన్నీ విని యువత మరియు పెద్దవాళ్ళందరూ కూడాను పిల్లలకి చెప్పి మరి దేవాలయానికి పంపిస్తూ చాలా విశేషంగా చేయడం కూడా ఆనందకరంగా ఉంది మాకు కూడాను. ఈ సంవత్సరం కూడా బాగా భక్తుల రద్దీ బ్రహ్మాండంగా ఉదయం నుంచి ఉంది. చాలా ఆనందకరంగా ఉంది. రెండుసార్లు వచ్చేది ఏంటంటే మొదటిసారి వచ్చేది హనుమాన్ జయంతి కాదండి, అది హనుమాన్ విజయోత్సవం అంటారు దాన్ని. అంటే దేవి యొక్క జాడ తెలుసుకొని రామునికి చెప్పిన రోజు అది. దాన్ని హనుమాన్ విజయోత్సవం అంటారు. ఇది హనుమాన్ జయంతి అంటారు. యాక్చువల్గా ఇది ఏమిటి అంటే హనుమాన్ జయంతి అనకూడదు. దీన్ని ఎవరైతే జరిగిపోయారో వాళ్లకు జయంతులు వర్ధంతులు ఉంటాయి. హనుమంతుడు చిరంజీవి కాబట్టి ఆయనకు జన్మోత్సవం అనాలి. ఇది హనుమాన్ జన్మోత్సవం అంటారు. ఈరోజు విశేషమైన అలంకరణ, విశేష పూజలు కూడా చేయడం జరిగింది. అది కూడా కాకుండా ఈ సంవత్సరం మా దేవాలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి ఈరోజు. అవును, ఈరోజు ఉదయము పొద్దున్నే హనుమాన్ ఉత్సవ విగ్రహానికి ఆరుబయట పెట్టేసి అభిషేకం చేయడం జరిగింది. మూల విరాట్కు ఉదయం 6 గంటలకే అభిషేకం చేయడం జరిగింది. అలాగే రుద్రహోమము, శివాభిషేకం చేయడం జరిగింది, రుద్రహోమం చేయడం జరిగింది. అది కాకుండా కుంభప్రోక్షణ కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది మన దేవాలయంలో. భక్తుల రద్దీ ఈసారి మరీ విపరీతమైన పబ్లిక్ వచ్చారండి. ఇంత వస్తారు అని అనుకోలేదు. యాక్చువల్గా మన హనుమాన్ భక్తులు యాక్చువల్గా ఇది కబీర్ నగర్లో ఉన్న వాళ్ళందరూ హనుమాన్ భక్తులే. ఎందుకంటే ఈ దేవాలయం 75 సంవత్సరాల నుంచి హనుమాన్ దేవాలయం. ఈ క్షేత్రమే హనుమాన్ క్షేత్రం అన్నమాట. సో విపరీతమైన పబ్లిక్ వచ్చారు ఈరోజు. మాకు కూడా కన్నుల పండగగా జరిగింది. ఈరోజు వార్షికోత్సవాల్లో భాగంగా హనుమాన్ జయంతి జన్మోత్సవం కాబట్టి ఈరోజు మనము హనుమాన్ హోమం
హనుమాను హోమం చేయడం జరిగింది. అలాగే రుద్ర హోమము, మహాపూర్ణాహుతి చేయడము, కుంభప్రోక్షణ, మన దేవాలయంలో ఉన్న దేవతామూర్తులందరికీ కుంభప్రోక్షణ చేయడం జరిగింది. ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ముగింపు. ఈరోజు సాయంత్రం కూడా మన దేవాలయంలో పార్వతుల కళ్యాణము, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. మన దేవాలయం యొక్క విశేషం ఏమిటంటే, సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే సంతానం కోసం అయితే పూజలు చేస్తారో వాళ్ళకి ఒక 10 మందిలో 8 మందికి సంతానం కలిగింది మన దేవాలయంలో. అది ఇక్కడ బాగా విశేషమైనది. అలాగే ఉద్యోగం కోసము హనుమంతునికి ఎవరైతే 41 రోజులు దీక్షగా చేస్తారో వాళ్ళకి కూడా మన దేవాలయంలో పూజలు చేయించుకున్న వారికి ఉద్యోగం కూడా రావడం జరిగింది. కాబట్టి మహా విశేషమైన దేవాలయం మనది. యాక్చువల్గా ఈ ఏరియాలో మొదటి దేవాలయం ఇదే. దీని తర్వాతే మిగతా దేవాలయాలు ఉద్భవించాయి. ఇదే పురాతనమైన దేవాలయం మనదే. ఎవరైతే వాళ్ళ అనుకున్న పనులు కావాలి, నరదృష్టి పోవాలి, మినుములతోనే చేస్తాం కాబట్టి అది మినుముల వడలు పంచితే మనకున్నది పోయి మనకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, అనుకున్న పనులు అవుతాయి అని జనాల యొక్క నమ్మ. అందుకే ఆంజనేయ స్వామికి తెలంగాణ వాళ్ళైతే మినప వడలు వేస్తారు, ఆంధ్ర వాళ్ళైతే తీయటి వడలు వేస్తారు, చిన్నవి వడలు వేస్తారు. ఇది ఏది చేసినా ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి మనము నిష్టగా చేస్తే ఖచ్చితంగా మనకు అనుకున్న దానిని పూర్తిగా మనకు ప్రసాదించేవాడు ఆంజనేయ స్వామి. విన్నారు కదండి, భక్తులందరూ కూడా హనుమంతుని దర్శించుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సనత్ నగర్ 7 టెంపుల్స్లో కూడా చాలామంది భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇంకా చాలా ఆలయాల్లో కూడా రద్దీ కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మిట్ట మధ్యాహ్నం అవ్వడంతో హనుమంతునికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా హనుమంతుని దర్శించుకోండి. కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.